విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారములు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవానికి అనంతపురం జిల్లాకు విచ్చేస్తున్న అపర భగీరథుడు, నవయుగ ఆంధ్రప్రదేశ్ నిర్మాత, విజన్ 2047 ఆద్యుడు, సంక్షోభంలో కూడా సంక్షేమం అందించేలా సమర్థుడు, అమరావతికి రూపకర్త, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం సమర్థుల చేతిలో ఉండాలని, అసమర్థుల పాలనలో అంతమించకుండా మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతపై నమ్మకం ఉంచి మన కూటమి ప్రభుత్వానికి కారకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటీకి ఆద్యుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, నేటి మన ఆంధ్రప్రదేశ్ కి ఐటీ ఆద్యుడు, యువగలం రథసారథి మన ఐటీ మంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్న కూటమి రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మంత్రి వర్యులకు, నా సహచర ఎమ్మెల్యేలకు, వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులకు స్వాగతం, సుస్వాగతం. లక్షలాదిగా తరలి వచ్చినటువంటి మహిళలకు, కూటమి కుటుంబ సభ్యులు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ప్రభుత్వం ఏర్పడిన 15 నెలలలోనే సూపర్ 6 హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత మన కూటమి ప్రభుత్వానిదే. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఈ రోజు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ రోజు లక్షలాదిగా రావడం కూటమి ప్రభుత్వం ఘనత అని తెలియజేస్తా ఉన్నాను. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఒక తండ్రిగా, అన్నగా, అండగా మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు. తల్లికి వందనం పథకం కింద తల్లులకు, ప్రతి బిడ్డకు కూడా ఈ రోజు పథకాన్ని అందించి డబ్బులు వేసి బిడ్డలను చదివిస్తున్నారు. దీపం 2 పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఇచ్చి మహిళలకు వంటింటి కష్టాలు దూరం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద P4 కు అనుసంధానం చేసి పేద మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు, యువత, ట్రాన్స్జెండర్స్ అందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి ఈ రోజు ఆర్థిక స్వతంత్రాన్ని కూడా కలిగించే అవకాశాన్ని కలిగించారు. మహిళలను సరైన రీతిలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారని నమ్మి ప్రతి రంగంలోనూ వారికి తండ్రిలా మనపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆడబిడ్డలకు, అక్క చెల్లెమ్మలకు సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకువచ్చి వాళ్ళ కాళ్ళపై సొంత వ్యాపారాలు చేసుకునే విధంగా కూడా కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుంది. మహిళా సాధికారతకు దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 పథకాలను అమలు చేసి మహిళల అభ్యున్నత కోసం పెద్దపీఠం వేశారు. మంత్రి నారా లోకేష్ గారు ప్రతిపాదించిన నా తెలుగు కుటుంబంలో భాగమైన శ్రీ శక్తి విధానాన్ని సూపర్ 6 పథకం ద్వారా కూటమి ప్రభుత్వంలో మనము అమలు చేసుకున్నాము. ఇలా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మహిళల అభ్యున్నత కోసము, మహిళల కోసం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆదరించి ఈ రోజు మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇలా అన్ని విధాలుగా మహిళలను ప్రోత్సహించడంలో మన ప్రభుత్వం సూపర్ హిట్ అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. జై తెలుగుదేశం! నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ అన్న గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై భీమ్. విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారములు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత
మొట్టమొదటిసారిగా సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవానికి అనంతపురం జిల్లాకు విచ్చేస్తున్న అపర భగీరథుడు, నవయుగ ఆంధ్రప్రదేశ్ నిర్మాత, విజన్ 2047 ఆద్యుడు, సంక్షోభంలో కూడా సంక్షేమం అందించేలా సమర్థుడు, అమరావతికి రూపకర్త, మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం సమర్థుల చేతిలో ఉండాలని, అసమర్థుల పాలనలో అంతమించకుండా మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతపై నమ్మకం ఉంచి మన కూటమి ప్రభుత్వానికి కారకుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటీకి ఆద్యుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, నేటి మన ఆంధ్రప్రదేశ్ కి ఐటీ ఆద్యుడు, యువగలం రథ సారథి మన ఐటీ మంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ అన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్న కూటమి రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, మంత్రి వర్యులకు, నా సహచర ఎమ్మెల్యేలకు, వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులకు స్వాగతం, సుస్వాగతం. లక్షలాదిగా తరలి వచ్చినటువంటి మహిళలకు, కూటమి కుటుంబ సభ్యులు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ప్రభుత్వం ఏర్పడిన 15 నెలలలోనే సూపర్ 6 హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత మన కూటమి ప్రభుత్వానిదే. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఈ రోజు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈ రోజు లక్షలాదిగా రావడం కూటమి ప్రభుత్వం ఘనత అని తెలియజేస్తా ఉన్నాను. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఒక తండ్రిగా, అన్నగా, అండగా మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు. తల్లికి వందనం పథకం కింద తల్లులకు, ప్రతి బిడ్డకు కూడా ఈ రోజు పథకాన్ని అందించి డబ్బులు వేసి బిడ్డలను చదివిస్తున్నారు. దీపం 2 పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఇచ్చి మహిళలకు వంటింటి కష్టాలు దూరం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద P4 కు అనుసంధానం చేసి పేద మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు, యువత, ట్రాన్స్జెండర్స్ అందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి ఈ రోజు ఆర్థిక స్వతంత్రాన్ని కూడా కలిగించే అవకాశాన్ని కలిగించారు. మహిళలను సరైన రీతిలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారని నమ్మి ప్రతి రంగంలోనూ వారికి తండ్రిలా మనపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఆడబిడ్డలకు, అక్క చెల్లెమ్మలకు సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకువచ్చి వాళ్ళ కాళ్ళపై సొంత వ్యాపారాలు చేసుకునే విధంగా కూడా కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుంది. మహిళా సాధికారతకు దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 పథకాలను అమలు చేసి మహిళల అభ్యున్నత కోసం పెద్దపీఠం వేశారు. మంత్రి నారా లోకేష్ గారు ప్రతిపాదించిన నా తెలుగు కుటుంబంలో భాగమైన శ్రీ శక్తి విధానాన్ని సూపర్ 6 పథకం ద్వారా కూటమి ప్రభుత్వంలో మనము అమలు చేసుకున్నాము. ఇలా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మహిళల అభ్యున్నత కోసము, మహిళల కోసం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆదరించి ఈ రోజు మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇలా అన్ని విధాలుగా మహిళలను ప్రోత్సహించడంలో